హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఫుల్ ఫీవర్ వచ్చిందండి. అయితే మా హస్బెండ్ వంట చేశాడు. ఈరోజు మా ఇంట్లో కూర వచ్చేసి కాకరకాయ కూర అండి. అయితే ముందుగా ఒక బగోని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెలో మంచిగా ఉడకాలండి ఉల్లిగడ్డ. అంతదాకా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత నూనెలో ఉల్లిగడ్డ మంచిగా ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకోవాలి. మా ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది, అందుకే నేను వేసుకోలేదు. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా కొద్దిగా మంచిగా గట్టిగా అయ్యేదాకా, మెత్తగా అయ్యేదాకా చూసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మీరు కాకరకాయ ముక్కలు ఎలా చేస్తారండి? నేనైతే కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకుంటాను. మీరు ఎందులో వేసుకుంటారు? ఉప్పు నీటిలో వేసుకుంటే ఏంటంటే చేదు ఎక్కువ ఉండదు, అందుకే ఉప్పు నీటిలో వేసుకోవాలి. అలా వేసుకొని కూరలో వేసేసాను కాకరకాయ ముక్కలు. చూడండి, కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకోవాలి. అడుగంటినట్టు అవుతుంది, అప్పుడు కొద్దిగా మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసుకొని బాగా ఉడికిన తర్వాత కారము, తగినంత ఉప్పు సరిపడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మళ్ళీ కూర కొద్దిగా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అలా ఉప్పు కారం వేసుకున్నాక అలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మా హస్బెండ్కి చాలా మంచిగా చేస్తాడండి వంటలు. ఏ కర్రీ అయినా సూపర్ చేస్తాడు. ఇలా సింపుల్గా చేసే కర్రీలే చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ చాలా సూపర్ ఉందండి, సింపుల్గా ఉన్న చాలా టేస్ట్ ఉంది కర్రీ. అలా కలుపుకొని ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా నూనె అలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చేదు అనేది ఉండదు ఈ కూరలో, చాలా సూపర్ ఉంటుందండి. తినని వాళ్ళు కూడా తినేలా ఉంటుంది టేస్ట్, కానీ బాగుంటుంది. కాకరకాయ తినాలండి, అప్పుడప్పుడు చేదు వస్తువులు కూడా తినాలి, ఎప్పుడు తీపియే తినొద్దు. ఓకే అండి, బాయ్.